జియో హాట్‌స్టార్ ఓటీటీలో దొరికే అద్దరిపోయే లిస్ట్‌తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నంబర్ 1 మోస్ట్ మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ ఫారెస్ట్ థ్రిల్లర్ సంభవం అధ్యాయం 1. మావా, ఈ మూవీ చూడాలంటే మీరు డిగ్రీ చదివితే సరిపోదు, కనీసం ఐఏఎస్ ఐపీఎస్ జీపీఎస్ ఇలా పెద్ద పెద్ద చదువులు చదవండాలి. అసలు స్టోరీ ఏంటంటే మావా, ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ ఊళ్ళోకి రాగానే అతనికి ఒక వింత కాల్ వస్తుంది. అడవిలో దొంగల్ని వెంటాడుతూ వెళ్ళిన ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడ చిక్కుకుపోయాడని, బయటపడలేకపోతున్నాడని చెప్తాడు. కానీ ఆ ఊరి జనం మాత్రం ఆ అడవి శపించబడిందని, లోపలికి వెళ్ళిన వాళ్ళు గడిచిన 60 ఏళ్లుగా తిరిగి రాలేదని చెప్తారు. ఇందులో టైం లూప్ కాన్సెప్ట్ మరియు ఒకేలా కనిపించే మనుషులు ఎదురుపడితే ఏమవుతుంది అనే పాయింట్స్ మన మైండ్ బ్లాక్ చేస్తాయి. డార్క్ మ్యూజిక్, ఆ అడవి లొకేషన్స్ చూస్తుంటే థ్రిల్లింగ్ తో పాటు భయం కూడా వేస్తుంది మావా. ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే కావడంతో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలా చేస్తాయి. ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా వాచ్ చేయొచ్చు. ఇది జియో హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. మావా, ఈసారి మన లిస్ట్ లో ఉన్నది మనిషి సైకాలజీని డీప్ గా ఎక్స్ప్లోర్ చేసే ఒక డిఫరెంట్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ సిరీస్. దీని పేరు పిల్. ఇది ప్రెసెంట్ జియో హాట్‌స్టార్ లో మనకి తెలుగు ఆడియోతో సహా అవైలబుల్ గా ఉంది. అసలు కథ ఏంటంటే మావా, మనిషి బాడీ మరియు మైండ్ ని కంప్లీట్ గా మార్చేసే ఒక ఎక్స్పెరిమెంటల్ టాబ్లెట్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఒక ఫార్మా కంపెనీ రహస్యంగా టెస్ట్ చేస్తున్న ఆ పిల్ని ఒక డెలివరీ బాయ్, ఒక లేడీ పోలీస్, ఇంకా ఒక సాఫ్ట్వేర్ కుర్రాడు అనుకోకుండా వాడుతారు. ఆ తర్వాత వాళ్ళ లైఫ్లో వచ్చిన భయంకరమైన మార్పులు ఏంటి అనేదే ఈ సిరీస్ ప్లాట్ బ్రో. మొదటి 2 ఎపిసోడ్స్ కొంచెం స్లోగా ఉన్నా 3వ ఎపిసోడ్ నుంచి కథ అమాంతం ఊపందుకుంటుంది. ఆ పిల్లి ఎఫెక్ట్ వల్ల వాళ్ళకి వచ్చే హెల్యూసినేషన్స్, కంట్రోల్ లేని కోపం, విచిత్రమైన బిహేవియర్ చూస్తుంటే మనిషి సైకాలజీని ఎంత డీప్ గా ఎక్స్ప్లోర్ చేశారో అర్థమవుతుంది. థ్రిల్ ని అదిరిపోయేలా ప్లాన్ చేశారు. ఇందులో అడల్ట్ లేదా బోల్డ్ కంటెంట్ ఏమీ లేదు, కానీ కొంచెం వల్గారిటీ అయితే ఉంటుంది కాబట్టి దాన్ని స్కిప్ చేస్తే ఫ్యామిలీతో కలిసి నో ప్రాబ్లం హ్యాపీగా వాచ్ చేయొచ్చు. మా ఈసారి మన లిస్ట్ ఉన్నది ఒక ఖతర్నాక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. దీని పేరు ఇన్ టైమ్. ఇది జియో హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. అసలు కథ ఏంటంటే మావా, ఈ ఫ్యూచర్ ప్రపంచంలో డబ్బులకు బదులు టైంనే కరెన్సీగా వాడతారు. మనుషులు 25 ఏళ్ల వరకు పెరిగాక ముసలులు అవ్వరు, కానీ వాళ్ళ చేతి మీద ఉండే డిజిటల్ క్లాక్ లో టైం అయిపోతే మాత్రం అక్కడికక్కడే ప్రాణాలు పోతాయి. ధనవంతులు వేల ఏళ్ల టైంతో ఎప్పటికీ యంగా బ్రతికేస్తుంటే పేదవాళ్ళు మాత్రం రేపటి కోసం ఒక్కరోజు టైం సంపాదించడానికి చావు బతుకులో పోరాటం చేస్తారు. అలాంటి ఒక సిచ్యువేషన్ లో మన హీరోకి ఒక రిచ్ పర్సన్ ద్వారా 100 ఏళ్ల టైం దొరికితే అప్పుడు వచ్చే చిక్కులేంటి? తన ఈ అన్యాయమైన సిస్టమ్ని ఎలా మార్చాడు అనేదే స్క్రీన్ మీద తోపుగా చూపించారు బ్రో. టైం వాల్యూ ఏంటో ఈ మూవీ చూస్తే పిచ్చెక్కివ్వడం పక్క. ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా వాచ్ చేయొచ్చు. ఆ మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ రేస్ కోసం అస్సలంటే అస్సలు మిస్ అవ్వకండి. నా ఈసారి మన లిస్ట్లో ఉన్నది మార్వెల్ ఇండస్ట్రీ గమనాన్ని మార్చేసిన ఒక అదిరిపోయే సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ సిరీస్, మా అందరి ఫేవరెట్ ఐరన్ మ్యాన్ ట్రయాలజీ. ఈ 3 పార్ట్లు ప్రెసెంట్ జియో హాట్‌స్టార్ లో మనకి తెలుగు ఆడియోతో సహా అవైలబుల్ గా ఉన్నాయి. అసలు కథ ఏంటంటే మావా, పార్ట్ 1లో ఒక అహంకారి అయిన బిలియనీర్ టోనీ స్టార్క్ శత్రువుల చెరలో చిక్కుకున్నప్పుడు తన తెలివితేటలతో ఆ ఏడాదిలోనే ఫస్ట్ ఐరన్ మ్యాన్ షూట్ ని తయారు చేసి సూపర్ హీరోగా మారే జర్నీ చూస్తుంటే ప్యూర్ గూస్ బంప్స్ రావడం పక్క. ఇక పార్ట్ 2లో టోనీకి తన సూట్ వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్, కొత్త విలన్ విప్ లాష్ ఎంట్రీ మరియు ఆ రేస్ ట్రాక్ ఫైట్ సీన్స్ అయితే ఫుల్ మాస్ థ్రిల్ అయితే ఇస్తాయి. ఇదే పార్ట్ లో మనకి బ్లాక్ విడో కూడా పరిచయం అవుతుంది. ఇక పార్ట్ 3కి వచ్చేసరికి అవెంజర్స్ తర్వాత టోనీ స్టార్క్ పడే మెంటల్ టెన్షన్, ఆ భయాన్ని చాలా బాగా చూపించారు. ముఖ్యంగా ఎక్స్ట్రీమిస్ట్ ఆర్మీతో జరిగే ఆ గ్రాండ్ వార్ మరియు క్లైమాక్స్ లో టోనీ చేసే సాక్రిఫైస్ చూస్తే తనే రియల్ హీరోని ప్రూవ్ అవుతుంది. సినిమాలో యాక్షన్, టెక్నాలజీ మరియు టోనీ స్టార్క్ యాటిట్యూడ్ వేరే లెవెల్లో ఉంటాయి. ఇందులో అడల్ట్ లేదా బోల్డ్ కనెక్ట్ అయితే పెద్దగా లేకపోయినా అక్కడక్కడ ఎక్స్పోజింగ్ మరియు కిస్సింగ్ సీన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని స్కిప్ చేసుకుని చూస్తే ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా వాచ్ చేయొచ్చు. మా ఈసారి మన లిస్ట్ లో ఉన్నది ఒక సాలిడ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డ్రామా. దీని పేరు కన్నూర్ స్క్వాడ్. ఇది జియో హాట్‌స్టార్ లో మనకి తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. అసలు కథ ఏంటంటే మావా, ఒక సీరియల్ క్రైమ్ కేసును ఛేదించడానికి కన్నూర్ స్క్వాడ్ అనే 4 పోలీస్ ఆఫీసర్ల టీం ఎలాంటి సపోర్ట్ లేకుండా దేశం మొత్తం తిరుగుతూ ఆ కేసుని ఎలా సాల్వ్ చేశారనేది ఈ మూవీ ప్లాట్ బ్రో. ఈ సినిమా చూస్తుంటే మన ఖైదీ సినిమాలో కార్తీ గారు ఎలాగైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో అదే రేంజ్ లో నెలల తరబడి వేరే రాష్ట్రాల్లో మన పోలీసులు పడే కష్టాలను చాలా రియలిస్టిక్ గా చూపించారు. మమ్మూర్తి గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఒక ఇంటెలిజెంట్ లీడర్ గా ఆయన అత్రగొడేశారు భయ్య. పోలీసులు నిజ జీవితంలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని చాలా ఎమోషనల్ గా హ్యాండిల్ చేశారు. కాకపోతే మావా, రన్ టైం దాదాపు 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది కాబట్టి కొంచెం ఓపిక్గా చూడాలి. ఇందులో వైలెన్స్ మరియు
డార్క్ థీమ్స్ ఉన్నా సరే ఎలాంటి అడల్ట్ లేదా బోల్డ్ కంటెంట్ అయితే లేదు. కాబట్టి ఫ్యామిలీతో కలిసి నో ప్రాబ్లం హ్యాపీగా వాచ్ చేయొచ్చు. ఈసారి మన లిస్టులో ఉన్నది మోహన్ లాల్ గారు నటించిన ఒక క్లీన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా. దీని పేరు హృదయపూర్వం. ఇది జియో హాట్‌స్టార్లో మనకి తెలుగు ఆడియోతో సహా అవైలబుల్గా ఉంది. ఈ మధ్య మోహన్ లాల్ గారు ఏ సినిమా చేసినా అది సాలిడ్ హిట్ అవుతుంది. ఈ మూవీ కూడా ఆ కోవకి చెందుతుంది మావా. అసలు కథ ఏంటంటే, ఒక ఏజ్డ్ బ్యాచులర్ అయిన మన హీరోకి సడన్ గా హార్ట్ సర్జరీ అవసరం అవుతుంది. అతనికి హార్ట్ డొనేట్ చేసింది హీరోయిన్ వాళ్ళ ఫాదర్. ఆ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత హీరో లైఫ్ లో జరిగిన మార్పులు ఏంటి, ఆ తర్వాత హీరోయిన్ తో తను ఎలా కనెక్ట్ అయ్యాడు అనేది స్క్రీన్ మీద చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించాడు బ్రో. సినిమాలో మోహన్ లాల్ గారు పెళ్లి కాకుండా చేసే కామెడీ సూపర్ గా వర్కౌట్ అయింది. ఇంకా మాలవిక మోహన్ కూడా తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. ముఖ్యంగా హీరో బావ మరియు నర్సు క్యారెక్టర్ల మధ్య జరిగే కాంబినేషన్స్ అయితే కెరవాకుంటాయి మావా. ఫ్యామిలీ ఎమోషన్స్, కొంచెం లవ్ స్టోరీతో సినిమా ఎక్కడే బోరు కొట్టకుండా సాగిపోతుంది. కాకపోతే రన్టైం కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మరియు స్లో డ్రామా అవడం వల్ల కొంచెం ఓపికగా చూడాలి. ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఫ్యామిలీతో కలిసి నో ప్రాబ్లం హ్యాపీగా వాచ్ చేయొచ్చు. ఈసారి మన లిస్ట్ ఉన్నది వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఒక లెజెండరీ డార్క్ సైకలాజికల్ యాక్షన్ డ్రామా మూవీ. దీని పేరు ఓల్డ్ బాయ్. ఇది ప్రెసెంట్ జియో హాట్‌స్టార్లో మనకి తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. అసలు కథ ఏంటంటే ఒక సాధారణ మనిషిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఒక చిన్న గదిలో ఏకంగా 15 ఏళ్ల పాటు బందీ చేస్తారు. అసలు తనని ఎందుకు బంధించారు, ఎవరు బంధించారు అనేది తెలియకుండానే 15 ఏళ్ల తర్వాత సడన్ గా బయటికి వదిలేస్తారు. అప్పుడు ఆ మనిషి తన జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళ మీద ఎలా రెవెంజ్ తెచ్చుకున్నాడు అనేదే ఈ సినిమా కథ బ్రో. ఇది కేవలం ఒక రెవెంజ్ స్టోరీ మాత్రమే కాదు, మనిషికి మెంటల్ టార్చర్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించే సినిమా. ఫస్ట్ సీన్ నుంచే మీలో విపరీతమైన క్యూరియాసిటీ మరియు టెన్షన్ క్రియేట్ అవుతుంది. సినిమాలో వచ్చే ఆ కారిడార్ ఫైట్ సీన్ అయితే కొరియన్ మూవీస్ హిస్టరీలోనే ఒక లెజెండ్ లెవెల్ ఫైట్ మావా. దానికి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఒక లాస్ట్ 30 minutes లో వచ్చే షాకింగ్ ట్విస్ట్ చూస్తే నీ మైండ్ దొబ్బేయడం పక్క. ఇలా కూడా రెవెంజ్ తెచ్చుకుంటారా అనిపిస్తుంది. కాకపోతే ఇందులో అడల్ట్ మరియు బోల్డ్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని సీన్స్ చాలా రాగా ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడకండి, సోలోగానే వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం మిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. జై హింద్.